హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఛానల్. ఈరోజు పాలిటీకి సంబంధించి గ్రూప్స్లో ఎలాంటి సబ్జెక్టులను ఎక్కువగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంతో పోలిస్తే పాలిటీలో వచ్చే ప్రశ్నల విషయంలో విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి ఎక్కువగా అడగడం జరిగింది గతంలో. అయితే ప్రస్తుత పరీక్షల్లో ఈ తీరులో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. విశ్లేషణ సామర్థ్యానికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థుల యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించడం కంటే వారి యొక్క విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎగ్జామినర్ ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన రాజకీయ సంఘటనలు, వాటితో సంబంధం ఉన్న ప్రముఖ రాజకీయ వ్యక్తులను అనుసంధానం చేస్తూ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. చారిత్రాత్మకంగా రాజకీయ విశ్లేషణ చేయగలిగే అభ్యర్థులు ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించడం జరుగుతుంది. కొన్ని ప్రశ్నలు జాతీయ ఉద్యమానికి సంబంధించి, మరికొన్ని ప్రశ్నలు ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. సమకాలీన అంశాల ప్రాతిపాదికన మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూసుకున్నట్లయితే ముఖ్యంగా అధ్యయనం చేయాల్సిన అంశాలను చూసుకుందాం. ఈరోజు రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఎలా జరిగింది, దాని తర్వాత ముఖ్య కమిటీలు ఏమిటి, దాంతోపాటు ప్రముఖ సభ్యులు, వారి కృషి తదితర అంశాలపై దృష్టి సాధించాలి. రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి తొలగింపు, రాష్ట్రపతికి ఉండే అధికారాల గురించి ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే మంత్రిమండలికి సంబంధించి మంత్రిమండలి ఎలా ఏర్పడుతుంది, మంత్రిమండలికి కావాల్సిన సభ్యుల సంఖ్య ఎంత, ఇలాంటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సంకీర్ణ వ్యవస్థలో బలపడుతున్న ప్రధానమంత్రి వ్యవస్థ, దీనికి సంబంధించిన కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. పార్లమెంట్ యొక్క నిర్మాణం ఎలా జరిగింది, లోక్సభ విశేష అధికారాలు ఏమిటి, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏమిటి, పార్లమెంటు శాసన, రాజ్యాంగ, విచారణ విధులకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. కార్యనిర్వాహక వర్గాన్ని జవాబుదారీ చేయడంలో దాని క్షీణత, దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా పాలిటీలో ఈ మధ్య కాలంలో అడగడం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి, అలాగే స్పీకర్ యొక్క పాత్ర, నేరమైన రాజకీయాలు, న్యాయ వ్యవస్థ నిర్మాణం, సుప్రీంకోర్టు క్రియాశీలక అంశాలపై క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఎలా ఏర్పడింది, ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు ఏమిటి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎలా ఏర్పడుతుంది, దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏమిటి, ఆర్థిక సంఘం ఎలా ఏర్పడింది, యూనియన్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, వాటి యొక్క విధులు తదితర అంశాలపై దృష్టి సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి చూసుకున్నట్లయితే గవర్నర్, మంత్రిమండలి, అలాగే విధానసభ, విధాన పరిషత్, ఈ నాలుగింటి గురించి రాష్ట్ర ప్రభుత్వం మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానాలు, దాని తర్వాత ఈ విభాగం కింద ఆయా రాష్ట్రాల అవతరణ, కొత్త రాష్ట్రాల అవతరణ ఎలా జరుగుతుంది, అలాగే అతి తక్కువ అతి ఎక్కువ స్థానాలున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమిటి, విధాన పరిషత్ల ఏర్పాటు, వాటి యొక్క రద్దు, ఉభయ సభల అధికారాలు ఏమిటి, దీని మీద క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గవర్నర్కున్న ప్రత్యేక అధికారాలు ఏమిటి అన్న దానిపై కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపై కూడా బ్రీఫ్గా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటిపై ఎక్కువగా అభ్యర్థులు ఫోకస్ చేయాలి. అంతర్రాష్ట్ర మండలి, దాని తర్వాత సర్కారియా కమిషన్, నెక్స్ట్ వచ్చేసి ఊంచీ కమిషన్, వాటి సిఫారసులను అధ్యయనం చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రాధాన్యత, ఆ తర్వాత ఆ రెండింటి మధ్య ఘర్షణ ఎలా మొదలైంది, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమిటి, వాటికి సంబంధించిన చరిత్ర ఏమిటి, దాని గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించి రాజ్యాంగ సవరణలు కూడా ఎక్కువగా అడగడం జరుగుతుంది. ప్రధానమైన కోర్టు తీర్పులపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రాథమిక హక్కులు, అలాగే ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలపై ప్రధాన కోర్టు కేసులు కూడా ఉండడం జరిగింది. వాటి గురించి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్థానిక స్వపరిపాలన, మేయో రిప్పన్ తీర్మానాలు, స్థానిక స్వపరిపాలన గురించి మేయో రిప్పన్ ఎలాంటి తీర్మానాలు చేశారు, అలాగే బల్వంతరాయ్ మెహతా కమిటీ,
దాని తర్వాత అశోక్ మెహతా కమిటీ, హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ, సింఘ్వి కమిటీలు వాటి యొక్క సిఫారసుల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం తదితర అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇతర సంస్థలు, జాతీయ రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు, జాతీయ రాష్ట్ర మానవ హక్కుల సంఘాలపై కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మహిళా సంఘాలు, అల్పసంఖ్యక వెనుకబడిన తరగతుల కమిషన్లు, దాని తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన కమిషన్లు, ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, దాని తర్వాత ప్రాంతీయ మండళ్ల గురించి అవగాహన ఎంతైనా అవసరం. దాని తర్వాత రాజ్యాంగ సవరణలు చూసుకున్నట్లయితే ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపైన కూడా అవగాహన పెంపొందించుకోవాలి. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రాజ్యాంగ సవరణలపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంస్కరణలు ఎలా జరిగాయి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లోక్పాల్, లోక్యుక్త వంటి అంశాలపై కూడా ఎంతో అవగాహన అవసరం. ఇలా ప్రతి టాపిక్ మీద పూర్తి అవగాహన ఉన్నట్లయితే గ్రూప్స్లో మీరు తప్పకుండా మంచి మార్కులు సాధించి జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంది. గ్రూప్స్లో నెగ్గాలంటే ఖచ్చితంగా ఈ పైన తెలిపిన ప్రతి టాపిక్ని పూర్తిగా అవగాహన చేసుకొని చదివితే తప్ప ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇచ్చిన ప్రతి అంశాన్ని క్లియర్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.